హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ గంగులూరి మీకోసం కొన్ని కరెంట్ అఫైర్స్ ఆబ్జెక్టివ్ బిట్స్ తయారు చేయడం జరిగింది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి అభ్యర్థుల కోసం కొన్ని ముఖ్యమైన బిట్లు అందించడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ GAR కాంపిటేటివ్స్. లెట్ us స్టార్ట్స్ నౌ. USAID ఏ సంస్థతో కలిసి సస్టైనబుల్ గ్రోత్ పిల్లర్ ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించింది. USAID అంటే అండి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అండి. USAID ఏ సంస్థతో సస్టైనబుల్ గ్రోత్ పిల్లర్ ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ సమావేశం నిర్వహించింది అంటే నీతి ఆయోగ్ అండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా ఆఫ్రికాలో ఉమ్మడి ప్రాజెక్టుల కోసం భారత్తో జతగట్టిన దేశం ఏది? ఆసియా ఆఫ్రికాలో 2 కాంటినెంట్స్లో ఉమ్మడి ప్రాజెక్టుల కోసం భారత్తో జతగట్టిన దేశం ఏదండి? రష్యా. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంకు హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో భారత్ ఈ ఏడాది 2020 ఎన్నో స్థానంలో నిలిచింది? ఎన్నో స్థానం అండి? 116వ స్థానం. ఏంటిది? హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ అండి. ఇది హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్. అదే ప్రపంచ మేధో సంపత్తి సంస్థ, కార్నెల్ విశ్వవిద్యాలయం, ఇన్సీడు బిజినెస్ స్కూల్ విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో అయితే 48వ స్థానం అండి. అది కూడా 2020 గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం 2020 జూలైలో ఏ దేశంలోని 61 ద్వీపాలకు బహిరంగ ఫిట్నెస్ పరికరాలను అప్పగించింది? ఏ ద్వీపాలకండి? మాల్దీవులకి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్ విడుదల చేసిన 2020 గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ నివేదిక ప్రకారం బేస్ లైన్ సినేరియాలో భారతదేశం యొక్క ర్యాంక్ అడిగాడండి. ర్యాంక్ అడిగాడు, గుర్తుపెట్టుకోండి. 3 అండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 3వ ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, కోర్సేరా విడుదల చేసిన గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ 2020 డేటా సైన్స్ డొమైన్లో భారత ర్యాంకు. చూడండి, ర్యాంక్స్ అడుగుతున్నాడు, ఏదో ఒకటి అడిగే అవకాశాలు ఉన్నాయి. 51 అండి డేటా సైన్స్ డొమైన్లో అయితే ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, మూడవ G20 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నెన్స్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదండి? సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, PLR సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మేక్ ఇన్ ఇండియా చొరవతో భారతదేశంలో ARAD అండ్ CARMEL రైఫిల్స్ను ఏ దేశం కోసం తయారు చేయబోతున్నారు? ఏ దేశం కోసం అండి? ఇజ్రాయిల్ కోసం. PLR సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మేక్ ఇన్ ఇండియా చొరవతో. అర్థమవుతుందండి? అంటే ఇండియాలోనే తయారవుతున్నాయి. ఏ దేశం కోసం తయారవుతున్నాయి? ఇజ్రాయిల్ కోసం. ఏం తయారవుతున్నాయి? రైఫిల్స్ అండి. గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయిల్కి భారతదేశానికి సంబంధాలు బాగుంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్, COVID-19 వ్యాక్సిన్ కోసం మానవులపై పరీక్షలను పూర్తి చేసిన మొదటి దేశం ఏదండి? రష్యా. వార్తల్లో బాగా నిలిచింది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ అమెరికా దేశం సూరినామ్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? సూరినామ్ అధ్యక్షుడండి దక్షిణ అమెరికా దేశం. ఇది అర్థమవుతుందండి? చంద్రికా ప్రసాద్ చాన్ సంతోఖీ అనే వ్యక్తి దక్షిణ అమెరికా దేశం సూరినామ్ అనే దేశానికి అధ్యక్షుడయ్యాడు. ఇంతకుముందు కూడా 2-3 విట్లు వచ్చినాయండి ప్రధానమంత్రులు అయ్యి. జపాన్ నూతన ప్రధాని ఎవరు? యోషిహిడే సుగా. అదే లెబనాన్ కొత్త ప్రధాని ఎవరండి? లెబనాన్ కొత్త ప్రధాని ముస్తాఫా ఆదిబ్. లెబనాన్ ప్రధాని అడిగాడు, జపాన్ ప్రధాని అడిగాడు, సూరినామ్ అధ్యక్షుడు అడిగాడు. గుర్తుపెట్టుకోండి, బాగా ఇంపార్టెంట్.
ఏదో ఒక అధ్యక్షుడు కానీ ప్రధాని కానీ మారారు కాబట్టి అడిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, రోజ్ క్రిస్టియన్ ఒసాకా రాపోండా ఏ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధాని? ఇది బాగా ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటి మహిళా ప్రధాని ఏ దేశం అండి? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటి మహిళా ప్రధాని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా ఆ దేశానికి. మామూలుగా అయితే శ్రీలంక కండి సిరిమావో బండారు నాయకే మొదటి ప్రధాని. ఏ దేశానికండి ఇది? ఈవిడ రోజ్ క్రిస్టియన్ ఒసాకా రాపోండో గాబన్ అనే దేశం అంటండి, చిన్న దేశం గాబన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సంప్రీతి అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక శిక్షణ వ్యాయామం? ఏ దేశం మధ్యనండి? బంగ్లాదేశ్, భారతదేశం రెండింటికి మధ్యలో సైనిక శిక్షణ వ్యాయామం అంటండి, అదే శిక్షణా శిబిరం అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? బ్రెగ్జిట్ అండి, బ్రెగ్జిట్ ఎప్పటి నుంచి వచ్చిందంటే అమల్లోకి? జనవరి 31 నుంచి అండి, 2020. నెక్స్ట్ క్వశ్చన్, నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే జూలైలో వచ్చింది కాబట్టి అడిగే అవకాశాలు ఉన్నాయి. జూలై 18 అండి నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు 2020 యొక్క థీమ్ ఏమిటి? ఏంటండి? పార్ట్నర్షిప్ ఫర్ ఏ రెసిలియంట్ ప్లానెట్ టువర్డ్స్ 2030 మేకింగ్ ద డికేడ్ కౌంట్ టు అటైనింగ్ ది 2030 ఎజెండా డెలివరింగ్ ఆన్ అవర్ ప్రామిస్ ది ఓషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ SDG 14 బిజినెస్ లీడర్షిప్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీ టువర్డ్స్ 2030 మేకింగ్ ది డికేడ్ కౌంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 5G సాంకేతిక కృత్రిమ మీద ఇతర కీలక అంశాల్లో పరస్పర సహకారానికి సంబంధించి ఏ దేశాల మధ్య 2020 అక్టోబర్లో ఒప్పందం కుదిరింది? ఏ దేశాల మధ్య అండి? భారతదేశం, జపాన్తో సంబంధాలు ఉన్నాయండి. జపాన్ మీద అడిగే అవకాశాలు, కనీసం ఒక్క క్వశ్చన్ అయినా అడిగే అవకాశాలు ఉన్నాయండి. రైల్వే అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిన్లాండ్కు ఒకరోజు ప్రధానమంత్రిగా 16 ఏళ్ల బాలిక విధులు నిర్వహించింది. ఆ బాలిక పేరేమి? ఏమి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అవకాశాలు ఉన్నాయి. ఒకరోజు ప్రధానమంత్రి అంటే ఇంపార్టెంటే కదండి, చెప్పలేం. ఆవా మట్టో అనే బాలిక 16 ఏళ్ల బాలిక అంటండి, ఒక్కరోజు ప్రధానమంత్రిగా విధులు నిర్వహించింది ఆవా మాట్టో. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2020 సెప్టెంబర్ 29న అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏ దేశంలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్లో తమ కార్యకలాపాలను నిలిపివేస్తుందని ప్రకటించిందండి. అది ఏ దేశం? భారతదేశం అంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 2020 ఆగస్టు 15తో రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఎన్నేళ్ళు అయింది? 2020 ఆగస్టు 15తో రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఎన్నేళ్ళు అయిందండి? ఎన్ని సంవత్సరాలు అయింది? 75 సంవత్సరాలు అయిందండి. రౌండ్ ఫిగర్ గుర్తుపెట్టుకోండి, అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ నుంచి దిగుమతి అయ్యే సింగిల్ మోడ్ ఆప్టికల్ ఫైబర్స్ను పై యాంటీ డంపింగ్ సుంకాలను 2020 ఆగస్టు 14 నుంచి ఎన్నేళ్ళు పొడిగిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది? ఓకే అండి, యాంటీ డంపింగ్ డ్యూటీస్ చేసిందంటండి భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద. ఏ దేశం వేసిందండి? చైనా. యాంటీ డంపింగ్ డ్యూటీస్ అంటే మా దిగుమతుల మీద యాంటీ డంపింగ్ డ్యూటీస్ అండి. 5 ఏళ్ళ కోసం నిర్ణయం తీసుకుందంటండి. 5 సంవత్సరాల వరకు యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఉంటాయంట. ఇది ఎక్స్ట్రా అండి, దిగుమతులపై సుంకం. నెక్స్ట్ క్వశ్చన్, జంతువుల్లోని ప్రమాదకర వైరస్లు మనుషులకు సోకే ప్రమాదం ఉండటంతో వన్యప్రాణుల దిగుమతులపై 2020 జూలైలో నిషేధం విధించిన దేశం ఏది?
అంటే వైరస్ జంతువుల ద్వారా కూడా రావచ్చు అని జంతువుల దిగుమతుల్ని నిలిపివేసిందండి. అది ఏ దేశం? వియత్నాం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎవరిని ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మెక్రాన్ ప్రకటించారు? ఫ్రాన్స్ ప్రధానమంత్రిని ప్రకటించారంటే ఇది కూడా ప్రధానమంత్రిలో 4వది, ఇది అప్పుడే గుర్తుపెట్టుకోవాలి. జీన్ కాస్టెక్స్ అంటండి, జీన్ కాస్టెక్స్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలను ఆ దేశ ప్రజలు భారీ మెజారిటీతో ఆమోదించారు. ఆమోదం పొందిన సవరణలలో కీలకమైంది ఆర్టికల్ 81 సవరణ. దీని ప్రకారం ఎప్పటి వరకు పుతిన్ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు? ఎప్పటి వరకు చేయొచ్చండి? 2036 వరకు పోటీ చేయవచ్చు. అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.